డార్లింగ్ ప్రభాస్ ఇటీవలే కల్కి మూవీతో దుమ్ము లేపాడు. ఇంకా ఈ మూవీ థియేటర్లో రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో మరో సర్ప్రైజ్ వచ్చింది. ఇప్పుడు మరో సినిమాతో సందడి చేసేందుకు వస్తున్నాడు ప్రభాస్. ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ది రాజా సాబ్ కూడా ఉంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి సర్ప్రైజ్ వచ్చింది. గ్లిమ్స్ విడుదల చేసింది టీం. ప్రభాస్ పాత్రను పరిచయం చేస్తూ ఈ గ్లిమ్స్ సాగింది. ఆయన తన లవర్కి ప్రపోజ్ చేసేందుకు రెడీ అయి వెళ్తున్నట్టుగా ఉంది ఈ గ్లిమ్స్ అయితే మాత్రం స్వీట్ సర్ప్రైజ్గా ఉంది. అదే సమయంలో ఈ సినిమా జోనర్ ఏంటో ప్రకటించిన టీం ఫ్లవర్ బొకే తీసుకొని కారు అద్దంలోకి తన అందాన్ని చూసుకుంటూ పూలతో దృష్టి తీసుకోవడం విశేషం. ఇందులో ప్రభాస్ చాలా అందంగా ఉన్నారు, చాలా క్యూట్గా కనిపిస్తున్నారు. సలార్ కల్కిలో మాస్ హీరోగా కనిపించిన ఆయన ఇందులో లవర్ బాయ్గా కనిపించడం విశేషం. అమ్మాయిల డ్రీమ్ బాయ్ని తలపిస్తున్నాడు. పూర్తి రొమాంటిక్ మూడ్లో ఉన్నాడు. హర్రర్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో రిలీజ్ డేట్ను కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది సందడి చేయబోతుంది మూవీ. ఏప్రిల్ 10వ తేదీన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే బ్యాక్ టు బ్యాక్ మాస్ సినిమాలు చేసిన ప్రభాస్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రోల్లో అలరించబోతున్నాడు. నవ్వించడం, భయపెట్టడంతో పాటు రొమాంటిక్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ను మాస్ హీరోగా చూడాలనుకుంటున్న అభిమానులు అలా రొమాంటిక్ బాయ్లా, కామెడీగా డార్లింగ్ను చూస్తారా అనేది పెద్ద డౌట్. ఇదిలా ఉంటే గ్లిమ్స్ కూడా పెద్దగా హైప్ ఇచ్చేలా లేదు. అయితే ఈ సినిమాతో ఓ ప్రయోగం చేస్తున్నారు డార్లింగ్. మొదటిసారి ఆయన హర్రర్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ చిత్రాలు చేశాడు, మాస్ యాక్షన్ మూవీస్ చేశారు. కానీ ఈసారి మాత్రం హర్రర్ సినిమాతో అలరించేందుకు వస్తున్నారు. మారుతి దర్శకత్వం రూపొందుతున్న ఈ చిత్రంలో ఇతర నటీనటు డీటెయిల్స్ ప్రకటించలేదు. కానీ మాళవిక మెహ్రన్ హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఆమెతో పాటు మరో 2 హీరోయిన్లు ఉంటారట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబోట్ల సహ నిర్మాత. భారీ ప్రొడక్షన్ వాల్యూస్తో ఎక్కడ రాజీ పడకుండా గ్రాండ్గా ఈ మూవీ నిర్మిస్తున్నారు. రాజాసాబ్ సినిమా షూటింగ్ 40% పూర్తయింది. ఆగస్టు 2వ తేదీ నుంచి మరో భారీ షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్కి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్ను స్క్రీన్పై ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు డైరెక్టర్ మారుతి.